సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ అల్లు అర్జున్ గారు తన రెమ్యునరేషన్ నుంచి 30% తగ్గించుకోబోతున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇమ్మాడి రవి అంటే ఐబొమ్మ రవి ఎఫెక్ట్ చాలా మంది సోషల్ మీడియాలో అంటే హీరోల రెమ్యునరేషన్స్ భారీగా పెరిగిపోయాయి. వాటి భారాన్ని కూడా జనాలే భరిస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు కూడా ఆలోచించి తన రెమ్యునరేషన్‌ని తగ్గించుకున్నట్టుగా కూడా సినీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? మరి మిగతా హీరోలు కూడా తగ్గించుకునే అవకాశం ఉందా రెమ్యునరేషన్ అనేది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అల్లు అర్జున్ తన పారితోషికంలో 30% తగ్గించుకుంటానని చెప్పాడు. దానికి నిజంగా ఆయన్ని అభినందించవలసిన విషయమే. 30% అంటే కోటికి 30 లక్షలు. ఆయన ఇప్పుడు తీసుకుంటుంది ఆయన చెప్పిన మాటల ప్రకారంగా. నేను చెప్పింది కాదు, బయట వాళ్ళు చెప్పింది కాదు. ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా తీసుకుంటుంది 30%. తీసుకుంటున్న అమౌంట్ 300 కోట్లు అని చెప్తున్నాడు. ఆ 300 కోట్లలో 30% అంటే 90 కోట్లు పోయినట్టయితే ఇంకా 210 ఇప్పుడు 90 కోట్లు పోయినట్టయితే 300 కోట్లలోను అంటే 210 కోట్లు తీసుకుంటున్నట్టే కదా. 210 కోట్లు సినిమా ఒక రెమ్యూనరేషన్ ఒక సినిమా తీసుకుంటే తెలుగు సినిమా ఎలా బతుకుతుందండి చెప్పండి. 30% నేను కన్సెషన్ ఇస్తానని ఏదో జెట్ ఇండియా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో కన్సెషన్ ఇవ్వడం కాదు. ఇక్కడ జరగవలసింది జరగవలసినటువంటి ఒక చెడు జరిగిపోయింది. చెడు ఏమిటంటే మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఆర్టిస్టులు రెమ్యూనరేషన్ పెంచింది ప్రొడ్యూసర్లు. మీరే పెంచుకున్నారు కదా. ఎంత పెంచారు? ఈరోజు 300 కోట్లకి 400 కోట్లకి చేరే అంత విధంగా పెంచుకున్నారు. ఈ సందర్భంగా నేను ఒక ఎవరికి తెలియని విషయం గుర్తు చేస్తాను. నాగేశ్వరరావు గారికి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి తిరిగి వచ్చాడు. మద్రాసులో వాణి మహల్లో ఫంక్షన్. అప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టి అప్పటికెంత రెమ్యూనరేషన్ 5 లక్షలు 3 లక్షలు 3 లక్షలకే బెంబేసేసారన్నమాట. 3 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్. హీరోలకి రెమ్యూనరేషన్ ఇచ్చుకునేసరికి బెంబేరేసిపోయారన్నమాట. రక్షించిన మహాప్రభు సినిమా ఫీల్డ్ అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. నా ఇంట్లో ఓ నౌకరు ఉన్నాడు. నేను మామూలుగా తయారైపోయారు. నేను మేకప్ బాక్స్ ఏదో ఉన్నట్టయితే ఆ మేకప్ బాక్స్ తీసుకొని కారులో పెడతాడు. తర్వాత కారు డోర్ వేస్తాను, నమస్కారం పెడతాడు, నేను స్టూడియోకి వస్తాను. మళ్ళీ ఇక్కడ ఒక ఆసామి నా బాక్స్ అందుకుంటాడు. బాక్స్ కాకపోతే సూట్ కేసు కాకపోతే ఇంకోటి బాక్స్ అందుకుంటాడు, నమస్కారం పెడతాడు, కుర్చీ వేస్తాడు, పలహారం ఇస్తాడు, చేతులు కడుక్కుంటే టవల్ అందిస్తాడు. ఈయన ప్రొడ్యూసర్. ఇంట్లో ఉన్నవాడు నా ఇంట్లో నేను డబ్బిచ్చి కొనుక్కున్నటువంటి నౌకరు. ఇక్కడ ఇస్తున్నా ఇంట్లో ఉన్న బాయ్ నేను డబ్బిచ్చి పెట్టుకున్నటువంటి నౌకరు. ఎక్కడన్నా ప్రొడ్యూసరు నాకు డబ్బిచ్చి నన్ను పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్. వాడు నేను డబ్బిచ్చి నౌకరుగా పెట్టుకుంటే వాడు సేవలు చేస్తున్నాడంటే అర్థం ఉంది. ఈయన నాకు డబ్బిచ్చి నాకు సేవలు చేస్తున్నట్టు ఏమైనా అర్థం ఉందా? ఐ డోంట్ ఫైండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ మై బాయ్ అండ్ దిస్ ప్రొడ్యూసర్ అన్నమాట. అందరూ చప్పట్లు కొట్టారు. అలా తయారైపోయింది. రెమ్యునరేషన్ పెంచింది ఎవరంటే వీరు కాదు, వీళ్ళు పెంచారు కదా. అటువంటిప్పుడు నేను తగ్గిస్తున్నానంటే అందరూ తగ్గిస్తున్నట్టు చెప్పాలి. ఎవరైతే ఒక 100 కోట్లు పైబడినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా మా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాం, 100 కోట్లకే పరిమితమై ఉంటాం అని చెప్పినట్టయితే ఒక అర్థం ఉంది. 200 300 కోట్లకో మొత్తం సినిమా అయినట్టయితే ఆ సినిమా మీద లాభాలు వస్తే ప్రొడ్యూసర్లు బాగుపడతారు, ఆర్టిస్టులు బాగుపడతారు. ముఖ్యంగా సినిమా మీద ఆధారపడినటువంటి చిన్నకారు సన్నకారు ఆర్టిస్టులు కానీ సాంకేతిక నిపుణులు కానీ అందరూ బాగుపడతారు అన్నమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ సంఖ్య లక్షలు చేరిపోయిందండి. కొన్ని లక్షల్లో 10,000 మంది తింటుంటే మిగతా 90,000 మందికి తిండి లేదు కదా. ఆ పరిస్థితి ఎందుకు రావాలా? అది రాకుండా జాగ్రత్త పడాలా. అది రాకుండా జాగ్రత్త పడాలంటే హీరోలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇంత తగ్గించుకోమని ఎవరు చెప్పరు. ఏం చెప్తారు?
నువ్వెవడమే చెప్పడానికి అంటారు. అలా కాకుండా ఎంత తగ్గించుకుంటే మళ్ళీ ఎప్పటిలాగా సినిమాలు తీయగలం, ఎంత తగ్గించుకుంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు, ఎంత తగ్గించుకుంటే అంత ముందు వైభవం. సంవత్సరానికి 140 సినిమాలు, 155 సినిమాలు తీసేవాళ్ళు. ఆ సినిమాలు తీసినట్టు అందరికీ పని ఉంటుంది, అందరూ పని చేసుకుంటారన్నమాట. ఒక అల్లు అర్జున్ మాత్రమే 30% తగ్గించుకుంటారు, 40% తగ్గించుకుంటాను, 10% తగ్గించుకుంటాను కాదు. దీనికి చర్చ జరగాలి. ఆర్టిస్టుల అసోసియేషన్ లో చర్చ జరగాలి, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో చర్చ జరగాలి. ఒక ఆర్టిస్ట్ ఎంత తీసుకుంటే మనం సినిమా తీయగలం అన్నది ప్రొడ్యూసర్స్ కి పెద్దమైనటువంటి ఒక గుర్తింపు, ఒక దృష్టి ఉండాలి. దాసరి నారాయణరావు గారికి క్రాంతి కుమారు సర్దార్ పాపారాయుడు సినిమాకి 6 లక్షలు ఇచ్చాడు. అంతవరకు 3 లక్షలే ఎన్టీ రామారావు గారికి. అలాగే 7 అంతస్తుల మేడ సినిమా రిలీజ్ అయిపోయి బ్రహ్మాండంగా ఆడింది అనమాట. అప్పుడన్నీ నాగేశ్వరరావు గారి సినిమాలు, ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, 7 అంతస్తుల మేడ, ఇవన్నీ మాట, బుచ్చిబాబు, ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు రెమ్యూనరేషన్ 3 లక్షల నుంచి 5 లక్షలు పెరిగింది. ఇది క్యాలిక్యులేషన్. ఏమిటండి కోట్లకు ఎంత ఉంది అంటే, నిన్నేమో 100 కోట్లు, ఇవాళేమో 200 కోట్లు, మూడో రోజునే 300 కోట్లు. ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది నాకు వ్యక్తిగతంగా నా మనసులో పుట్టిన ఆలోచన. పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆలోచించుకొని ఎవరో ఒక ఆర్టిస్ట్ ఆలోచించుకొని తన నిర్ణయం 30% అని చెప్తే ఇది పరిష్కారం అయ్యేది కాదు. మొత్తం ఆర్టిస్టులు అందరూ మాట్లాడుకోవాలి, ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుకోవాలి. ఇందులో గొప్పలు పోయి నేను గొప్ప ప్రొడ్యూసర్ని, నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ని అనుకుంటే కాదు. మెగా ఖర్చేవేగా, నేను గొప్ప ప్రొడ్యూసర్ని, నాకు ఎంత ఉందనుకుంటే కాదు. అలా కాకుండా ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉండాలంటే, ఇండస్ట్రీ బాగుపడాలనే కదా 30% కట్ చేసుకున్నాను. నువ్వు 30% కాదు, మీతో పాటు ఆర్టిస్టులు అందరూ మాట్లాడుకొని అది మర్చిపోండి. 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు మర్చిపోండి. ఈ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇండస్ట్రీకి నష్టమే కానీ లాభం మాత్రం ఉండదు. ఏ కొద్ది మంది వ్యక్తులకో, ఇద్దరికో, ముగ్గురికో లాభం ఉంటుంది, మిగతా వారికి లాభం ఉండదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి ఆర్టిస్టులకు ఎంతైతే బాధ్యత ఉందో ప్రొడ్యూసర్స్ కూడా అంతే బాధ్యత ఉంది. వీళ్ళతో పాటు డైరెక్టర్లు కూడా కూర్చోబెట్టాలన్నమాట. ఎంతలో అయితే మీరు సినిమా తీయగలరు, ఎన్ని కోట్ల వరకు మీ పరిధి ఉంది. చిన్న సినిమా ఎంతలో చేస్తారో చిన్న సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి తీసుకుంటారు. పెద్ద సినిమా ఏ రేంజ్ లో తీయగలుగుతారు, ఎంతవరకు మీ పెద్ద సినిమాకి బడ్జెట్ కావాలి. అలాగని ఇప్పుడు రాజమౌళి తీసినట్టుగా 1300 కోట్లు అలాగన్నట్టు మరి ఇండస్ట్రీని వాళ్ళు ఆలోచించుకోవాలి. డబ్బు పెట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి. డబ్బంతా అది కనకవర్షం కురిపించవచ్చు, ఈ డబ్బు మనకి కనిపించకుండా కొడుకోవచ్చు. రెండింటికి సిద్ధమే పెడతారు కదా, కనుక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ పర్సెంటేజ్ చెప్పారు కనుక నేను చెప్తున్నాను. 30% అని కాదు, అది ఆలోచించుకోవాలి. బట్ ఎనీవే ముందుకు వచ్చి నా 30% అని చెప్పినది మాత్రం ఇంకోసారి నేను అల్లు అర్జున్ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.